ఏపీ సమ్మేటివ్ అసెస్మెంట్ సంబంధించి 10th క్లాస్ SA1 బయాలజికల్ సైన్స్ పేపరు. ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పేపరు. మనకేంటంటే 2024-25 సంబంధించి న్యూ సిలబస్ కాబట్టి మనకి పేపర్స్ అయితే ఇంకా పూర్తిగా అవైలబుల్గా లేవు. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారు. సో దీని నుంచి అయితే మీరు రేపు తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక సెక్షన్ 1లో మీకు మొత్తం 1 మార్క్ 6 ఉంటాయి. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ 6 1 6 అనమాట. ఎక్స్పాండ్ ATP అండ్ వాట్ ఇఫ్ దర్ ఈస్ నో సెక్రేషన్ ఆఫ్ సలైవా హ్యాపెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దానికి సంబంధించి మనం క్వశ్చన్స్ ఆన్సర్ రాసి ఉంటుంది. అండ్ నేమ్ ద టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ సీన్ ఇన్ దిస్ పిక్చర్. సో ఇట్ ఈస్ ఏ రీజనరేషన్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైటో హార్మోన్స్ దట్ హెల్ప్ ఇన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ ఆక్సిన్స్ ఉన్నాయి కదా, అవి మనకు ఆక్సిన్స్ జిబ్బర్లెన్స్ ఉన్నాయి కదా, ఫైటో హార్మోన్స్. ఫైటో మీన్స్ ప్లాంట్స్ అనమాట. 6th, యువర్ ఫాదర్ ఈస్ వర్కింగ్ ఇన్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ. హీ ఈజ్ యూజువల్లీ ఎన్కౌంటర్ లాట్ ఆఫ్ అలర్జిక్ డిసీజ్. వాట్ అడ్వైస్ విల్ యూ గివ్ టు కీప్ హిమ్ హెల్దీ? అంటే యువర్ ఫాదర్ వర్కింగ్ ఇన్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ, యూ హ్యావ్ టు గివ్ అడ్వైస్ ఫ్రమ్ అలర్జీ. సో అటు నుంచి ఎలా అనేది మీరు రాసి ఉంటుంది ఓన్గా. సెక్షన్ 2 అండి, మొత్తం యూ హ్యావ్ టు రైట్ 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 4 2 is 8. ఇక్కడ 7th 8th ఇక్కడ చూడండి. 8th వన్ వచ్చేసి రిపీట్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు విజిట్ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్? ఇక్కడ నెఫ్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ, అండ్ డైటిస్ట్ కానీ, ఇట్లా ఏదైనా మారచ్చు చూడండి, అది చూసుకోండి. అండ్ 9th వన్ చూడండి. ఏ పర్సన్ డ్యామేజ్ ఈజ్ receptors by an accident, what would be the consequences? If receptors got damaged, there is no chance to pass information from sensory organs to spinal cord అనమాట. అండ్ 10th వన్ చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఈ బాక్స్ ఫైటో హార్మోన్స్ అనమాట. ఈ బాక్స్ బాగా చదివి కింద ఇచ్చిన ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి ఉంటుంది. అన్ని ఆన్సర్లు మీకు బాక్స్లో ఉంటాయి. విచ్ హార్మోన్స్ మేక్ యూ టాల్? గ్రోత్ హార్మోన్. ఇట్లా అన్ని ఆన్సర్స్ మీకు అక్కడ ఉంటే చూసుకోండి. అండ్ సెక్షన్ 3 చూడండి. యూ హ్యావ్ టు రైట్ 5 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. 5 4 is 20. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ది డిఫరెంట్ బిట్వీన్ ద మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ విత్ అండ్ వితౌట్ ద యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ ఇన్ ఏ టేబుల్. ఇది కాస్త డిఫరెంట్గా ఇచ్చారు. సో మేబీ ఇట్స్ డిఫరెన్స్ బిట్వీన్ సెక్సువల్ అండ్ అగైన్ అసెక్సువల్ రీప్రొడక్షన్ మేబీ. అండ్ 12th వన్ చూడండి. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మీకు ముందే చెప్తున్నానండి, మీరు ముఖ్యంగా నేర్చుకున్న డయాగ్రాము ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫ్లవర్ స్ట్రక్చరు అండ్ నర్వ్ సెల్. ఈ డయాగ్రామ్స్ బాగా చూసుకోండి, అందులో నుంచి ఒకటి వస్తుంది. అండ్ డయాగ్రామ్ బేసిక్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, అది చూసుకోండి. అండ్ 13th చూడండి. గివ్ 4 ఎగ్జాంపుల్స్ దట్ డిఫరెంట్ ఎంజైమ్స్ హెల్ప్ అండ్ అన్డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ యూ. అన్డైజెషన్ అన్నాడు, మేబీ క్వశ్చన్ రాంగ్ అనుకుంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఐ థింక్. 14th వన్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ పిక్ బేస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇది మీకు గవర్నమెంట్ మోడల్ పేపర్లో చూడండి. అండ్ వాట్ ప్రికాషనరీ మెజర్స్ విల్ యూ టేక్ టు కీప్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్, BP. సెక్షన్ 4లో మీకు మొత్తం 4 క్వశ్చన్ ఉంటాయి. ఈచ్ వన్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ విత్ నీట్ లెవెల్ డయాగ్రామ్, హార్ట్ స్ట్రక్చరు. ఆర్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, అదని రాయొచ్చు. లేకపోతే 17th 2 ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్. ప్రూవ్ దట్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఆర్ రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. సో ఇది వచ్చేసి మొత్తం చూసుకోండి. సో విజిటింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.